కృష్ణలీలలు. సత్యభామ సమంతకమణి. ద్వారకలో ఉండే ప్రముఖులలో సత్రాజిత్తు ఒకడు. అతను సూర్యభగవానుడి భక్తుడు. సూర్యుడు అతనికి సమంతకమనే దివ్యమైన మణి ఇచ్చాడు. ఆ మణి మెడలో ధరించి సత్రాజిత్తు రెండవ సూర్యుడిలా వెలిగిపోతుండేవాడు. ఆ మణి ఉన్న చోట ఎలాంటి అరిష్టాలు సంభవించవు. అంతేకాకుండా అది రోజూ 100 బారుల బంగారం ఇస్తూ ఉంటుంది. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. ఆమె చక్కనిదేగాక అన్ని విద్యలు నేర్చిన జాణ. సమంతకమణి తనకు ఇమ్మని కృష్ణుడు ఒక మాటు సత్రాజిత్తును అడిగాడు. కాని అతను ఇవ్వనన్నాడు. ఇలా ఉండగా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఒకనాడు సమంతకమణి మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అప్పుడొక సింహం ప్రసేనుణ్ణి చంపి సమంతకమణిని. భల్లూకరాజు జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు నింద వేశాడు. అన్యాయంగా తనపై నింద వచ్చినందుకు కృష్ణుడు వెంటనే అడవికి వెళ్ళి అక్కడ అడుగుజాడలను కనిపెట్టి జాంబవంతుడి గుహలోకి వెళ్ళాడు. సమంతకమణి కనిపించింది. ఆ మణి తీసుకోవాలని కృష్ణుడు ప్రయత్నిస్తుండగా జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడికి జాంబవంతుడికి 28 రోజులు ఘోరంగా యుద్ధం జరిగింది. జాంబవంతుడి బలం క్షీణించింది. తనను ఓడించగలవాడు విష్ణుమూర్తి తప్ప మరెవ్వరూ ఉండరని పూర్వం శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడని జాంబవంతుడు తెలుసుకొని తనను మన్నించమని వేడుకున్నాడు. సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడు మణిని జాంబవతిని తీసుకొని ద్వారకకు తిరిగి వచ్చి మణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై నిష్కారణంగా వచ్చిన అపనిందను తొలగించుకున్నాడు. అన్యాయంగా కృష్ణుడిపై నింద వేసినందుకు సత్రాజిత్తు నొచ్చుకొని సమంతకమణిని తన కుమార్తె అయిన సత్యభామను స్వీకరించమని కృష్ణుణ్ణి వేడుకున్నాడు. కృష్ణుడు జాంబవతిని సత్యభామను కూడా పెళ్ళాడాడు. తరువాత కృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే మరి 5 కన్యలను కూడా వివాహమాడాడు. ఆ విధంగా కృష్ణుడికి 8 భార్యలైనారు. అందరిలోనూ రుక్మిణి పట్టమహిషి అయింది. కొంతకాలానికి కృష్ణుడికి రుక్మిణియందు ప్రద్యుమ్నుడనే కుమారుడు జన్మించాడు. శివుడు 3వ కంటి మంటలలో దగ్ధమైపోయిన మన్మధుడే ప్రద్యుమ్నుడు. అతను తన మేనమామ కూతురు రుక్మవతిని పెళ్ళాడాడు. ప్రద్యుమ్నుడికి రుక్మవతికి పుట్టినవాడే అనిరుద్ధుడు.